హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెస్లో ఉన్నటువంటి భోజన సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి నిరసన చేసినా సరే పరిస్థితి మారుతుందనేటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి నమ్మకంతో చాలా వరకు శాంతియుతంగా కొనసాగారు. కానీ తిరిగి మళ్ళీ పదే పదే తమకు తింటున్నటువంటి భోజనంలో ఇబ్బందికర పరిస్థితి వస్తోందని, మరోవైపు మెస్ ఛార్జీల మీద కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం విద్యార్థులంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గేట్ దగ్గర మొదలుపెట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ చేశారు. వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తరగతుల్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఘీభావంతో బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనం స్కూల్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ విభాగాలు ఇందులో ఉంటాయి. విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని బయటికి తీసుకొచ్చి నిరసనలో భాగస్వాములు చేస్తున్నారు. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా తమ తరగతులను బహిష్కరించి బయటకు వస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, చాలా సందర్భాల్లో మేము తెలియజేసినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు, అందుకే ఈ నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విద్యార్థులను వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఏం జరిగింది చెప్పండి. అంటే రాత్రి మనకి తినే ఫుడ్లో పురుగులు రావడం జరిగింది. ఏ మెస్ మీరు? మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ మెస్, 2 ఫుడ్లు అలానే వస్తుంది. సో రాత్రి 7:30 నుండి మేము గేట్ దగ్గరకు వచ్చడం జరిగింది. రెక్టర్ గారు వచ్చారు కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. 12-1 గంట అయింది, ఇంకా మొత్తం సిబ్బంది అంతా వెళ్ళిపోయారు. సో ఇంకా చివరికి స్టూడెంట్స్ మేమందరం కలిసి పొద్దున్న వరకు చేసి ఇంక ఇలా అయితే కుదరదని చెప్పేసి మొత్తం యూనివర్సిటీ అంతా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మాకు తోడుగా అమ్మాయిలు కూడా చాలా మంది సాయంగా వచ్చారనమాట. సో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే పురుగులు రావడం జరుగుతుంది, చికెన్లో రోకల బండి వచ్చింది, అలానే సాంబార్లో బొద్దింక రావడం కూడా జరుగుతుంది. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తినడానికి. అది ఫుడ్ పాయిజన్ అయ్యి గట్రా చాలా ఇబ్బంది అవుతుంది. గత వారంలోనే 2 సార్లు రావడం జరిగింది అనమాట మనకి. చాలా సార్లు అధికారులకు మేము చెప్పడం జరిగింది. ఆ ఎన్నో లేఖలు పెట్టిన తప్ప అవి లేఖల ఉపయోగం అయితే జరగట్లేదు మనకి. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న నైట్ మెస్లో పురుగు రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి బాయ్స్ హాస్టల్ వాళ్ళందరూ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. అలాగే ఈ బాయ్స్ హాస్టల్లోనే పురుగులు రావడమే కాకుండా లేడీస్ హాస్టల్లో కూడా మెస్ ఫుడ్లు ఏది బాగాలేదు. అలాగే లిమిటెడ్గా వాష్రూమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాష్రూమ్ డోర్లు సరిగా లేకపోవడము, ఇంకా ఫీజులు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ ఒకే రూమ్లో ఎక్కువ మందిని తోసేయడం అది జరుగుతుంది. బట్టలు అనేవి కూడా బాత్రూంలో ఉతుక్కోవడానికి వస్తుంది, వాష్ చేయడానికి సర్టెన్ ప్లేసెస్ అనేవి కూడా లేవు. అలాగే అమ్మాయిలు కూడా లేడీస్ హాస్టల్ వాళ్ళు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే సిగ్నల్స్ అవి కూడా లేకపోవడం వల్ల, వైఫైలు లేకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి ఫోన్స్ చేయడం కానీ, ఇప్పుడు ఏంటంటే డిజిటల్గానే ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. వాళ్ళు ఏమైనా డౌన్లోడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఫ్యాకల్టీ మెయిన్ సమస్య అయిపోతుంది. ఏదైతే చదువుకోవడానికే కదండి వస్తామో, ఆ చదువుకు కూడా ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటున్నారో అంతమంది వస్తున్నారు. సెట్ అయిన సబ్జెక్ట్స్కి ఎవరైతే రావాలో వాళ్ళు రావట్లా. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనేవి పెడుతున్నారు, దానికి సంబంధించి ఫ్యాకల్టీ అనేది కూడా లేదు, క్లాస్ రూములు లేవు, ల్యాబులు లేవు. ఇన్ని సమస్యలు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు ఉంటే యాజమాన్యం ఏం చేస్తుందండి? ఇప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుకుంటున్నాం. చాలా సార్లు స్ట్రైక్లు అనేవి చేసాం. ఈ ఫుడ్లో పురుగులు రావడం కానీ, లేదంటే ఫ్యాకల్టీ లేకపోవడం కానీ, క్లాస్ రూమ్లు లేకపోవడం కానీ, వీసీ దగ్గరికి వెళ్ళి మేము గతంలో కూడా ఏవైతే లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ దేనికి మేము ఇవ్వడం, రావడం, మమ్మల్ని కామప్ చేసేయడం, ప్రశ్నిద్దామని వెళ్ళిన విద్యార్థుల్ని యూనివర్సిటీ పరువు తీస్తున్నారని మాట్లాడుతున్నారు తప్పించి ఇప్పటి వరకు ఏం లేదండి. బెదిరింపులు అనేవి వస్తున్నాయి కానీ ఏం లేవు. ఈరోజు యూనివర్సిటీలో అనేక సమస్యలు తిరిగి ప్రశ్నిస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తూ మీరు యూనివర్సిటీ పరువు తీస్తున్నారని మాట్లాడుతున్నారు. నేను కొద్ది రోజులుగా కూడా యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ధర్నా చేసినా సరే ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు, రెక్టిఫై చేస్తానని చెప్పి చేయలేదు. గర్ల్స్ హాస్టల్స్లో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ అని, వైఫై ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్థలం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము అందరం ప్రశ్నిస్తున్నాం, యాజమాన్యం ఏం చేస్తుంది? 100 ఏళ్ల చరిత్ర ఉన్న యూనివర్సిటీలోని ఇలాంటి సమస్యలంటే నిజంగా పరువుపాడు, సిగ్గు. కాబట్టి విద్యార్థులుగా
మేమందరం యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సార్ మాకు ఇది లేదు అంటే మీరు ఏ క్లాసు ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి హెచ్ఓడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్ ఎక్కడికక్కడ. సార్ మాకు హాస్టల్ ఇది లేదు ఆమె ఏం చెప్పడానికి వెళ్తుంటే మీరు ఏ డిపార్ట్మెంట్ ముందు మీరు రండి డిపార్ట్మెంట్ ఫోన్ చేసి హెచ్ఓడికి ఫోన్ చేసి హెచ్ఓడితో మాకు వార్నింగ్ ఇస్తున్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ మాకు కాల్ 8కి సార్. 8కి కాల్ చేస్తే మాకు సరైన హాస్టల్లో వాష్రూమ్ లేకపోతే మేము స్నానం చేయలేక టైం కాలేజ్కి వెళ్ళకపోతున్నాం సార్. అదే కాదు సడన్ కొన్ని డిపార్ట్మెంట్లో అయితే హెచ్ఓడి కూడా లేదు సార్. ఇప్పుడు ఎస్టేట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కూడా లేదు సార్, ఫ్యాకల్టీ లేదు సార్. అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ పూర్తి ఆపేశాడు సార్. కాలేజ్ స్టార్ట్ 1 మంత్ అయింది, ఇప్పుడు మా సార్ కాల్ జరగట్లేదు. మూడే క్లాసులు అవుతున్నాయి. 5 క్లాసులు సార్ మామూలుగా హాఫ్ డే కాలేజ్ 5 క్లాసులు 3 క్లాసులు జరుగుతున్నాయి. అది కూడా ఫ్యాకల్టీ లేదు సరిగ్గా జరగట్లేదు. ఏమంటామా ఏం జరుగుతుంది, ఎందుకు నిరసన చేస్తున్నారు మీరు, కారణం ఏంటి అసలు? ఇంతకు ముందు ఏమైనా చెప్పారా అధికారులకి? మెయిన్గా భోజనంలో నాణ్యత లేదండి ఒకటే. 2 బెడ్స్ అనేవి సరిగా లేవు, ఈక్విప్మెంట్ అంతా కూడా చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది. అయినా సరే మేము ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే చాలాసార్లు మేము తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినా మా సమస్యలను ఆ కాసేపే మమ్మల్ని విరమించడానికి ఆ కాసేపు మాటలు చెప్పి వదిలేస్తున్నారే కానీ ఇప్పటివరకు దేని మీద కూడా చర్యలు తీసుకోలేదు. 2 మేము వీసీ ఆఫీస్ ముందు గతంలో మేము ధర్నా చేసినప్పుడు లోకేష్ గారు కూడా ట్విట్టర్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆయన అలా రెస్పాండ్ అయ్యారే కానీ ఏ విధమైన చర్యలు కూడా ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. ఒకవేళ ఆయన ఆ రోజు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ మేము మరలా రోడ్డెక్కే పరిస్థితి రాకపోయి ఉండొచ్చు. రాత్రి నుంచి మేము మెయిన్ గేట్ దగ్గరే ధర్నా చేసి కూర్చుంటే పోలీసులకి ఏం సంబంధం అండి? మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం, అది కూడా మా ఏయూ ప్రాంగణంలోనే చేస్తూ ఉన్నాం. కానీ పోలీసులు ఏం చేశారు, దౌర్జన్యంగా మమ్మల్ని లోపలికి నెట్టేశారు. ఇక్కడ చేసుకోవద్దు, గేట్ లోపల చేయండి అని. గేట్ లోపల మేము చేస్తూ ఉన్నాం. మేము చేస్తుంటే బలవంతంగా మా పక్క నుంచి గేట్లు వేసేయడానికి ప్రయత్నం చేశారు. అందులో స్టూడెంట్స్ మీద చేతులు వేసి తోయడం జరిగింది. చాలా దౌర్జన్యంగా. అసలు పోలీసులకి అంతవరకు సంబంధం అనేది రెండోది. అండ్ మేము ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నామో వాళ్ళని పాయింట్అవుట్ చేసి ప్రతి హెచ్ఓడికి ప్రతి డిపార్ట్మెంట్కి ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫీజులు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాకు ఫీజులు మా మీద వేయడం జరుగుతుంది. ఇంకా కరెంట్ ఛార్జెస్ అయితే మేము చెప్పనవసరం లేదు. మా ఇంట్లో కూడా అంత మెస్ ఛార్జ్ విషయం పక్కన పెడితే కరెంట్ ఛార్జ్ ఖాళీగా 350 రూపాయలు వస్తుందండి. మా ఇంట్లో కూడా అంత రాదు కరెంట్ ఛార్జ్. ఒక స్టూడెంట్ మీద 350 రూపాయలు మీరు ఛార్జ్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ మీరు కల్పించాలి? రూమ్కి గతంలో మేము 6 ఉండేవాళ్ళం. మా రూమ్లో 6 ఉండేవాళ్ళం. ఆ ఒక్కొక్కరి మీద 350 రూపాయలు కరెంట్ ఛార్జ్ మీరు వేయడం జరిగేది. అంటే అలాగే ఆ రూమ్స్కి అలాగే మెస్కి కూడా ఇప్పుడు మేము యావరేజ్గా 3100 3200 కడతా ఉన్నాం ప్రతి నెల కూడా. ఒక రెగ్యులర్ స్టూడెంట్ అది సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ వల్ల అయితే 4000 దగ్గరికి కడతా ఉన్నారు. సో ఇంత మేము డబ్బులు కట్టేటప్పుడు కడుతుండగా మీరు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి సార్? తీరా మేము క్వశ్చన్ చేస్తుంటే మా మీద మీరు ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా? పోలీసులకు ఏం సంబంధం? రాత్రి డిఎస్పీ వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తూ ఉన్నారు, మీద చేతులు వేసి తోస్తూ ఉన్నారు. మేము గేట్ దగ్గర మాట్లాడుతుంటే మా గేట్లు మా మీద నుంచి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సార్ పోలీస్ సిబ్బంది అయితే చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. మా పైన చేసుకోవడం కూడా ట్రై చేస్తున్నారు కానీ మేమే కొంచెం అలా అడ్డుకొని స్టూడెంట్స్ అందరూ ఎక్కువ కనబడేసరికి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం కామ్ అవుతున్నారు తప్ప, లేకపోతే మా మీద చాలా మంది సిబ్బంది యాక్షన్ తీసుకోవడం రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇది లైవ్ వస్తుందని వాళ్ళు తెలుసుకోవడం, రేపు మా మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కొంచెం మీ మీడియా ఏం చేయాలంటే మొత్తం ప్రజలందరికీ తెలిసేలా చూసుకొని మా ప్రాబ్లం అరికట్టేలా చూడాలి. గత ప్రభుత్వం మీ అంతా చూడలేదు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా ఇది జరుగుతుంది అనమాట. మార్చి 13 ఆల్రెడీ స్ట్రైక్ చేయడం జరిగింది. అక్కడ సైన్స్ అండ్ ఆర్ట్స్ కామర్స్లో వాళ్ళకి ఫుడ్ పాయిజన్. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు తమ ప్రధానమైన సమస్యలను తెలియజేస్తున్నారు. గతంలో కూడా మార్చి నెలలో తెలియజేశారు, మే నెలలో కూడా తెలియజేశారు. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం ఏ రకమైనటువంటి వైఖరి చూపించట్లేదు. కొద్ది రోజుల క్రితం మొత్తం విద్యార్థులంతా కూడా తమ మెస్సుల దగ్గర నిరసన చేశారు. నిరసన చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మెస్సులన్నీ బాగుంటాయని ఒక హామీ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఏ రకంగా అమలు కావడం లేదు. అందువల్ల నిరసన చేస్తున్నటువంటి ప్రధానమైన అంశం విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటువంటి మెస్ ఛార్జీలు కావచ్చు, నెలసరి బిల్లులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయటువంటి ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.